భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయములున్నాయని, ప్రతి అధ్యాయము పేరు చివర యోగం అని వస్తుందని, యోగం అంటే జీవుడిని భగవంతుడిని కలిపేటువంటి మార్గమని, భగవంతుడంటేనే శాశ్వతమైన ఆనందమని, జీవుడికి చిట్ట చివరికి శాశ్వతమైన ఆనందం మాత్రమే కావాలని, ఆ భగవంతుడనే శాశ్వతమైన ఆనందాన్ని చేరుకోవడం కోసం ఆ భగవంతుడే మనకు భగవద్గీతలో 18 యోగములు అంటే 18 మార్గములను ప్రసాదించడం చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి మార్గం ఏంటో చూద్దాం. అధప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ. మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. విషాదం అంటే దుఃఖం కదా. అర్జున విషాదం అసలు యోగం అవడం ఏంటి? పైగా భగవంతుడంటేనేమో శాశ్వతమైన ఆనందం అని చెప్పుకున్నాం. దుఃఖం ఆనందాన్ని చేరుకోవడానికి మార్గం ఎలా అవుతుందని మీకు అనిపించవచ్చు. ప్రాపంచిక విషయాల కోసమో, విలాసవంతమైన భోగముల కోసమో, డబ్బు కోసమో, వాహనాల కోసమో, శారీరక సుఖాల కోసమో, తాత్కాలికమైన ఆనందాల కోసమో, ఆస్తుల కోసమో, పదవుల కోసమో, అధికారం కోసమో దుఃఖపడితే అది యోగం అవ్వదు, తప్పకుండా రోగం అవుతుంది. కానీ అర్జునుడు ఇలాంటి వాటిని కనీసం లెక్క చేయకుండా కేవలం దైవం కోసం, ధర్మం కోసం దుఃఖపడ్డాడు. అందుకే అర్జున విషాదం అనేది ఒక యోగమైంది. మన పంట పండి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని అర్జునుడి నిమిత్తం మనకి చెప్పడానికి ఒక కారణమైంది. మనమందరం భగవంతుడనే ఆనందాన్ని చేరుకోవడానికి ఒక మార్గమైంది. మొట్టమొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో మొదటి శ్లోకం గనక చూస్తే ధృతరాష్ట్రౌవాచ, ధృతరాష్ట్రుడు పలుకుతున్నాడు. అసలు ఎవరి ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల యొక్క తండ్రి. పుట్టుకతో గుడ్డివాడు. అందుకే సంజయుడి సహాయం తీసుకుని ఏ పనన్నా చేయాలంటే సంజయుడి సహాయం తీసుకుని చేస్తాడు. పాండవులకి కౌరవులకి మధ్య ఘర్షణ రావడానికి ప్రధానమైన కారకుడు. తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించినవాడు. అసలు మనది కాని దాన్ని మనది అనుకునే వాళ్ళందరూ కూడా నిజానికి నిస్సందేహంగా ధృతరాష్ట్రులే. మీకు ఒక విషయం చెప్పనా? మనది కాని దాన్ని మనది అని అక్రమంగా లాక్కుని అనుభవిస్తే మనది అనేది ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని భగవంతుడు మనకి కాకుండా చేసేస్తాడు. ధృతరాష్ట్రుడికి కూడా జరిగింది ఇదే. సరే, ఇక భగవద్గీతలోకి వెళ్తే భగవద్గీతలో ఉన్న 701 శ్లోకములలో ధృతరాష్ట్రుడు చెప్పిన ఏకైక శ్లోకం ఈ శ్లోకం. యుద్ధానికి పూనుకుని పాండవులు కౌరవులు యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, చూడలేడు కదా. పక్కనున్న సంజయుడితోటి ఈ విధంగా అడుగుతున్నాడనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అసలు భగవద్గీత ప్రారంభమే ధర్మ అనే శబ్దంతో ప్రారంభమవుతుంది. ఇది చాలా మంగళకరం. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, అందుకే సంజయుని అడుగుతున్నాడు అనమాట. ధర్మక్షేత్రం అని పిలువబడే కురుక్షేత్రం. అసలు కురుక్షేత్రం అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది కదా, ఆ పంజాబ్ రాష్ట్రంలో అంబాలా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి దక్షిణం వైపు, ఢిల్లీ పట్టణానికి ఉత్తరం వైపు ఉన్న ప్రదేశం ఈ ప్రదేశం. కురుభూపాలుడు ఈ ప్రదేశాన్ని దున్నడం చేత ఈ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరొచ్చింది. పూర్వం బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు ఆ ప్రదేశంలో గొప్ప తపస్సును ఆచరించడం వల్ల, పరశురాముడు ఆ ప్రదేశంలో పితృతర్పణములు వదలడం వల్ల, పాండవుల కౌరవుల మూల పురుషుడైన కురుమహారాజు ఆ ప్రదేశంలో చాలా చాలా గొప్ప ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ప్రదేశం ధర్మక్షేత్రమైంది. కౌరవుల వైపు అధర్మం ఉంది, పాండవుల వైపు ధర్మం ఉంది. యుద్ధం జరిగేదేమో ధర్మక్షేత్రంలో, చివరకు ధర్మం మాత్రమే గెలుస్తుంది. అందుకే పాండవులకు మాత్రమే గెలుపు దక్కింది. అలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి కుతూహలంతో వచ్చిన నావారైన కౌరవులు పాండవులు ఏమి చేస్తున్నారు అని సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకంలో. చూసారా, కౌరవులను నావారు అంటున్నాడు. ధృతరాష్ట్రుడికి పాండవుల పట్ల ఎంత పక్షపాత బుద్ధో అర్థమవుతోంది శ్లోకం చూస్తుంటే. దానికి సంజయుడు ఏమని సమాధానం ఇస్తాడో
నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీరామ్, హరే కృష్ణ.